నమూనా ఏంటి? నేను ఈ సందర్భంగా సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా కృష్ణని. మీ నమూనా ఏమిటి? పాత నమూనేనా? కొత్త నమూనా ఏమైనా ఉందా? ఒకవేళ పాత నమూనా అయితే ఈ ప్రమాదం అయితే ఉంది. మరి దానికి మీరు సమ్మతమేనా? 30 సంవత్సరాలుగా మీరు కొట్లాడినటువంటి కొట్లాటకు మీరిచ్చే పరిష్కార మార్గం ఇదేనా? లేదు కొత్త నమూనా ఉంటే, ఆ కొత్త నమూనా ఏమిటి? సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం మీరేమన్నా ముందుకొస్తారా? ఆలోచించండి. తర్వాత ఒకవైపు ఈ ప్రక్రియ మొత్తం గూడా అంటే చట్టాన్ని రూపొందించడానికి కావాల్సినటువంటి చట్టబద్ధమైన ప్రతిపాదనలు, ప్రతిపాదిక దాని పునాదిని తయారు చేస్తుంది ప్రభుత్వం. అయినా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అటు రేవంత్ రెడ్డి గారిని, అటు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొత్తంగా విమర్శ పాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక 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 ప్రయత్నము జరుగుతున్నప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద పరోక్షంగా ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒక ప్రక్రియ ప్రారంభమైనప్పుడు వాళ్ళకు గూడా ఆ ప్రక్రియను సవ్యంగా చేసేటువంటి వెసులుబాటు కలిగించాలి. అలా గాకుండా పదే, 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 పదే ఒత్తిడి తీసుకురావడము, జనసమూహాలను సమీకరించడము, ఈ రాజకీయ ఒత్తిడి ద్వారా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలను, కమిషన్స్‌ని గూడా ప్రభావితం చేసే ప్రమాదం గూడా ఉంది. దానికి బెస్ట్ ఉదాహరణ భారతదేశ చరిత్రలో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్. సరే ఆ విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను గానీ